భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో నైతిక విజయం సాధించింది. ఈ యొక్క ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒక ఎంఐఎం అడుగుజాడలో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు బట్టబయలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎంకు సపోర్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంది. గత ఎన్నికలలో కూడా ఈ యొక్క ఎంఐఎంతో అంటగాగుతున్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఈసారి నిస్సిగ్గుగా వచ్చి వాళ్ళ క్యాండిడేట్ లేకున్నప్పటికీ కూడా వచ్చి ఎన్నికల్లో పాల్గొని ఎంఐఎంను సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు దూరంగా ఉంటూ ఇండైరెక్ట్గా ఈ యొక్క ఎంఐఎం గెలుపులో సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఎంఐఎం కన్సర్న్లో పనిచేస్తున్న పార్టీ అనేది అర్థమైంది. ఈరోజు హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు ఆడేటువంటి దొంగ నాటకాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలు గెలిచినా ఎంఐఎం గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈ యొక్క హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి, ఈ మూడు పార్టీలు ఎవరికి వేసినప్పటికీ కూడా ఎంఐఎంకే అధికారం పట్టం కట్టడానికి సహకరిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం మతోన్మాద పార్టీకి సమర్థించినంటే వీళ్ళు పాతపట్నంలో ఉన్నటువంటి హిందూ సోదరులను ఏ విధంగా అక్కడి నుంచి తరలించినారో, ఇబ్బంది పెడితే అక్కడ వాళ్ళ యొక్క ఆస్తులు కూడా అమ్ముకొని వచ్చినటువంటి సంఘటనలప్పుడు కూడా ఏం మాట్లాడినటువంటి పార్టీలు ఇవి ఈరోజు వారికి సహకరించడం జరిగింది. ఇది అంతటితో ఆగకుండా ఇంకా మిగతా హైదరాబాద్ కూడా విస్తరించినట్టయితే హైదరాబాద్లో మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మిగతా దగ్గరికి వలసపోయేటువంటి పరిస్థితి, వాళ్ళ ఆస్తులు కూడా వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి కూడా ఈ రెండు పార్టీలు సహకరిస్తున్నట్టయితే ఎంఐఎం చేసేటువంటి ఆగడాలు అంతా ఇంత కాదు. అక్కడే ఆగకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణని టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నటువంటి యొక్క ఎంఐఎం ఈ రెండు పార్టీలు వాళ్ళ స్వార్థం కొరకు భవిష్యత్ తరాలనే ఒక ప్రశ్నార్థకంగా ఉంచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ సొంత కుటుంబ పార్టీలు ఈ మూడు కూడా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకొని వాళ్ళ అధికార దహంతో చేస్తున్నటువంటి పని కారణంగా ఇక్కడ హైదరాబాద్లో శాంతియుతంగా జీవించలేని పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే నేను హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ మూడు పార్టీలు కలిసి ఆడేటువంటి నాటకాన్ని ఈ మూడు పార్టీలు తమ స్వార్థం కొరకు అహంకారంగా పనిచేసినటువంటి పార్టీలు తమ రాజకీయ అధికారం కొరకు ఏదైతే పొత్తు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లో ముందుకు వచ్చినారో అర్థం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మన భవిష్యత్ తరాలకు ఒక మంచి హైదరాబాదు తెలంగాణ ఉండే విధంగా మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకులు ఈ యొక్క ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన దాన్ని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతినిధులు తిరిగి ఏ ఎన్నికలకు ముందుకు వచ్చినప్పటికీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.